చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రజలు త్రాగునీటి కోసం ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఆదివారం నార్సింగి చిన్నశంకరంపేట ప్రధాన రహదారిపై వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలోని ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. మిషన్ భగీరథ నీరు గత 4 రోజులుగా రావడం లేదని, తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆరోపించారు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, నీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. నీటి సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేదు లేదంటూ భీష్మించుకుంటున్నారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయే విషయం తెలుసుకున్న సర్పంచ్ సునీత యాదగిరి సంఘటన స్థలానికి చేరుకుని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో బోరు వేయించి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమింపజేశారు. మిషన్ భగీరథ నీళ్ళు రాక మాకు 5 రోజులు అవుతుంది. మాకు స్కూల్లో ఒక బోర్ ఉంది, ఆ బోర్ నీళ్ళు రాక మాకు 4 రోజులు అవుతుంది. మాకు వాటర్ లేవు, వంట వేసుకోవాలంటే కూడా వాటర్ లేవు. పెద్ద మనుషులు మాకు అట్లా చేస్తారు. మాకు నీళ్ళు లేవు, మాకు వాటర్ పరిష్కారం కావాలి, మా నీళ్ళ పరిష్కారం కావాలి. మాకు వంట వేసుకుందామన్నా కూడా ఇప్పుడు నీళ్ళు లేవు. 4 రోజుల నుండి ఉన్న నీళ్ళు అడ్జస్ట్ చేసుకున్నాం. 4 రోజుల నుండి మాకు నీళ్ళు లేవు. మాకు నీళ్ళ పరిష్కారం కావాలి. వాటర్ వచ్చేదాకా జరగ నీళ్ళ పరిష్కారం. ఇప్పుడు వాళ్ళు వస్తారా, కలెక్టర్ వస్తారా, నీళ్ళ పరిష్కారం అయ్యాక మాత్రం జరగదు. నడుస్తున్నాయని చెప్పి మరి